My precious friend, God cares for us. నాకు అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మన గురించి శ్రద్ధ వహించువాడు. He truly cares for you. ఆయన నిజముగా మీ గురించి శ్రద్ధ వహించువాడై ఉన్నారు. When you go through troubles, మీరు సమస్యలు గుండా వెళ్ళుచూ ఉండి ఉన్నప్పుడు, darkness surrounds you. అంధకారము మిమ్మును ఆవరించినట్లుగా ఉన్నప్పుడు, Sometimes you feel that your prayers are not reaching heaven. కొన్ని పర్యాయాలు మీ ప్రార్థనలు పరలోకానికి చేరడం లేదు అన్నట్లుగా మీకు అనిపించినప్పుడు, At that time, you don't feel the presence of God. అటువంటి సమయంలో దేవుని సాన్నిధ్యాన్ని మీరు అనుభూతి చెందలేరు. You feel so guilty మీకు చాలా అపరాధ భావన అనిపిస్తోంది, and you feel so lonely. చాలా ఒంటరితనం అని మీకు అనిపిస్తుంది, You feel so helpless. మీకు ఎంతో నిస్సహాయత అనిపిస్తోంది. But Jesus has said, కానీ యేసు సెలవిచ్చి ఉన్నారు, I will never leave you. నేను ఎప్పటికీ నిన్ను విడువను, I will not leave you comfortless. నేను మిమ్మును ఆదరణ లేనట్టి వారిగా విడిచిపెట్టను. I will not leave you comfortless at any time. ఏ సమయమందైనను ఆదరణ లేకుండా నేను మిమ్మును విడిచిపెట్టను. I will never forsake you. నేను ఎప్పటికీ మిమ్మును ఎడబాయను. I'll never fail you. నేను ఎప్పటికీ మిమ్మును ఓటమి పాలు చేయను. I'll always be with you. నేను ఎల్లవేళలా మీతో కూడా ఉండేదను. Believe that. దానిని మీరు విశ్వసించండి. During those times even say, thank you Lord, even though I don't feel you, I know you are with me. అటువంటి కష్టకరమైన సమయాల్లో ప్రభువా, నేను మిమ్మును అనుభూతి చెందకపోయినప్పటికీ మీరు నాతో కూడా ఉన్నారు, వందనములు అని చెప్పండి. I am poor. నేను దీనుడను, I am needy. నేను అక్కరలో ఉండి ఉన్నాను, But you are thinking about me all the time. కానీ ఎల్లవేళలా మీరు నా గురించి ఆలోచన చేయిచు ఉన్నారు. Today's promise is from Deuteronomy 32:10. నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనము. God encircled him. దేవుడు అతని చుట్టూను ప్రాకారము వలె అతనిని ఆవరించి ఉండెను. God cared for him. దేవుడు అతని గురించి శ్రద్ధ వహించెను. God kept him as the apple of his eye. కనుగని పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. God surrounded him. దేవుడు అతనిని ఆ రీతిగా ఆవరించి ఉండెను. The Bible says in Zechariah 2:5, జకర్యా గ్రంథము 2:5లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, Lord is in the midst of us and he's a wall of fire around us. ప్రభువు దాని మధ్య ఉండెను, అగ్ని ప్రాకారముగా దాని చుట్టూరు ఉండెను. He's a wall of fire around us. ఆయన మన చుట్టూను అగ్ని ప్రాకారము వలె ఉండి ఉన్నారు. Don't be afraid. కనుక భయపడకండి. He circles you and protects you. ఆయన మేము చుట్టూ ఆవరించి మిమ్మను భద్రపరచును. And secondly, he cares for you. రెండవదిగా ఆయన మీ గురించి జాగ్రత్త వహించును. When Jesus saw the multitudes who had come to listen to his word, యేసు తన వాక్కు వినడానికి చేరి వచ్చి ఉన్న బహుజన సమూహములను చూచి ఉన్నప్పుడు, Matthew 14:14 మత్తయి సువార్త 14:14, and Matthew 15:32, మత్తయి సువార్త 15:32 వచనంలో కూడా Jesus was moved with compassion. యేసు కనికరముతో ఆయన చలించిపోయారు. He said, I pity these people. నేను ఈ ప్రజల మీద జాలిపడుచున్నాను అన్నారు. How can I send them away? నేను వారిని ఎలాగున పంపించి వేయగలను? They will faint on the way. వారు మార్గ మధ్యములో మూర్ఛపోతారేమో. And the disciples said, send them away, send them away. శిష్యులు అంటున్నారు, వారిని పంపించి వేయండి, వారిని పంపించి వేయండి. Jesus said, they will faint on the way. యేసు అంటున్నారు, వారు దారిలో స్పృహ తప్పిపోతారేమో. I can't send them without feeding them. నేను వారికి భోజనం పెట్టకుండా వారిని పంపించలేను. They said, we have no food. వారంటున్నారు, మన దగ్గర ఆహారము లేదు. Even if we spend all the money, there's no food in the market. ధనమంతయు ఖర్చు చేసిన వారి కోసం కొనుగోలు చేయడానికి తగిన ఆహారం మార్కెట్ లో లేదు. Not enough food to feed all these people. ఈ ప్రజలందరికీ భోజనం పెట్టడానికి చాలినంత ఆహారం మన చెంత లేదు. Send them away. వారిని పంపించి వేయండి. But Jesus said, కానీ యేసు సెలవిస్తున్నారు, give me whatever you have. మీరు కలిగి ఉన్న దాన్ని నాకు ఇవ్వండి. They gave him the 5 loaves to feed 5,000 men, plus women, plus children. 5,000 మంది పురుషులకు, అదనముగా స్త్రీలకు, అదనముగా బిడ్డలకు ఆహారమును వడ్డించే నిమిత్తమై వారు తమ చెంత ఉండి ఉన్న 5 రొట్టెలను ఆయన చేతులకు ఇవ్వడం జరిగి ఉన్నది. With his great love, he blessed the bread and multiplied it. తన గొప్ప ప్రేమతో ఆయన రొట్టెను ఆశీర్వదించి దాన్ని గుణకార రీతిలో వర్ధిలింపచేశారు. He broke the bread and he himself gave it one by one to his disciples to serve the people. ఆయన స్వయముగా రొట్టెను విరిచి ప్రజలకు వడ్డించడం కోసం ఆయనే ఒక్కొక్కరికి ఆ యొక్క రొట్టెను పంచి ఇచ్చి ఉన్నారు.
And the bread multiplied in his hands. రొట్టె ఆయన చేతిలో గుణకార రీతిలో వర్ధిల్లి ఉన్నది. Fish multiplied in his hands. చేప ఆయన చేతిలో గుణకార రీతిలో వర్ధిల్లి ఉన్నది. And he fed everyone. ఆయన అందరికీ భోజనం పెట్టి ఉన్నారు. Oh, he's a wonderful God who cares. ఓ ఆయన ఎంతో అద్భుతంగా జాగ్రత్త వహించే దేవుడై ఉన్నారు. He will feed you. ఆయన మీకు పోషణ ఇస్తారు. He will feed you. ఆయన మీకు పోషణ ఇస్తారు. Yes, nothing will be lacking in your life. అవును, మీ జీవితంలో ఏ కొదువయు కూడా ఉండదు. And he will keep you as the apple of his eye. ఆయన మిమ్మును తన కనుపాప వలె ఉంచుతారు. When he calls you, he will protect your soul. ఆయన మిమ్మును పిలిచినప్పుడు మీ ఆత్మను ఆయన భద్రపరుస్తారు. Protect your name. మీ పేరును భద్రపరుస్తారు. Protect whatever he has given you. మీరు ఆయనకి ఇచ్చిన దానిని ఆయన భద్రపరుస్తారు. Protect your family. మీ కుటుంబమును ఆయన భద్రపరుస్తారు. Don't be afraid that you will lose something that he has given you. ఆయన మీకు ఇచ్చింది ఏదైనా కోల్పోతారేమో అన్నట్టుగా మీరే మాత్రమును కూడా భయపడకండి. He will protect you. ఆయన దానిని భద్రపరుస్తారు. There's a wonderful testimony which I want to share. నేను మీతో పంచుకోగోరిన అద్భుతమైన సాక్ష్యం ఒకటున్నది. Mrs. Vinita Guria from Bokaro, Jharkhand, శ్రీమతి వినీత గురియా జార్ఖండ్ యొక్క బొకోరో నుండి said this. ఈ రీతిగా తెలియచేయిచు ఉన్నారు. Her son Solomon was enrolled in the Young Partners Plan. ఆమె కుమారుడు సొలొమోన్ యవ్వన భాగస్థుల పథకములో సభ్యునిగా చేర్పించబడ్డం జరిగి ఉన్నది. In 2019, 2019వ సంవత్సరంలో he was studying in his bedroom ఆయన తన పడక గదిలో చదువుకుంటూ ఉండి ఉన్నాడు. and he called his daddy and said, "I'm hungry, daddy." అతడు తన తండ్రి గారిని పిలిచి, నాన్నగారు నాకు చాలా ఆకలిగా ఉంది అన్నట్టుగా చెప్పి ఉన్నాడు. So his daddy went to get some snacks. కనుక తండ్రి గారు కొంత పలహారం తీసుకురావడానికి కోసం వెళ్ళి ఉన్నారు. He went to the kitchen. అతడు వంటగదిలోకి వెళ్ళాడు. Just as he left, అతడు వెళ్ళిపోగానే the son Solomon stood up and followed him. కుమారుడు సొలొమోన్ లేచి అతనిని వెంబడించాడు. Just as he left the bedroom, అతడు పడక గదిని విడిచిపెట్టగానే the ceiling fan which was circling fast over Solomon fell down. సొలొమోన్ పైన వేగంగా తిరుగుతూ ఉన్న ఆ యొక్క ఫ్యాన్ వెంటనే క్రింద పడిపోవడం జరిగింది. If it had fallen down just few seconds before, it would have hurt, crushed or done some great damage to Solomon. ఒకవేళ అది గనక సొలొమోన్ మీద పడినట్లయితే ఎంతో గాయము లేకపోతే బాధ, ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించేది. God saved the son. దేవుడు కుమారుణ్ణి రక్షించి ఉన్నారు. It never stopped there. అక్కడ అంతటితో ఆగిపోలేదు. The next morning, the family was watching the Jesus Calls TV program. తదుపరి ఉదయకాలము నా కుటుంబం అంతయు యేసు పిలుచున్న టెలివిజన్ ప్రసారాన్ని వీక్షిస్తూ ఉన్నారు. And I was preaching. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. And during the prayer time, ప్రార్థనా సమయం వచ్చి ఉన్నప్పుడు I said on TV, నేను టెలివిజన్ లో ఈ రీతిగా చెప్పి ఉన్నాను, Solomon, సొలొమోన్, your name is Solomon. మీ యొక్క పేరు సొలొమోన్. You have been saved from a great danger. మీరు గొప్ప ప్రమాదం నుంచి రక్షించబడి ఉన్నారు కదా. They were shocked. వారు నిర్ఘంతపోయారు. These programs are recorded months before, ఈ కార్యక్రమాలు నెలలకు ముందుగానే రికార్డ్ చేయడం జరుగుతుంది. but it came right on time అయినప్పటికీ సరైన సమయానికి అవి విడుదల చేయబడ్డాయి. to confirm God's doing for Solomon. దేవుని చర్యలను సొలొమోను కోసం నిర్ధారించడం కోసమే. They were watching in Jharkhand and the program was recorded in Chennai. కార్యక్రమాలు జార్ఖండ్ లో ప్రసారమయ్యాయి. కార్యక్రమాలు చెన్నైలో రికార్డ్ అయ్యాయి. How correctly God cares. దేవుడు ఎంత ఖచ్చితంగా జాగ్రత్త వహిస్తారో కదా. God cares for you. దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తారు. Yes, though he is in heaven, he is with you. అవును, ఆయన పరలోకమందు ఉన్నప్పటికీ ఆయన మీతో కూడా ఉండి ఉన్నారు. He encircles you. ఆయన మీ చుట్టూరు ఆవరించి ఉన్నారు. He cares for you ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తారు. and watches over you. ఆయన మిమ్మును గమనించుచు ఉండేవారు. That's why we encourage you to enroll your children in the Young Partners Plan of Jesus Calls. అందుచేతనే మీ యొక్క యవన బిడ్డలను యేసు పిలుచున్నాడు యవన భాగస్థుల పథకంలో సభ్యులుగా చేర్పించమని ప్రోత్సహిస్తుంటాం. Your grandchildren also. మీ యొక్క మనవ సంతానాన్ని కూడా Every day prayers are offered for them in the prayer tower. ప్రతిరోజు వారి నిమిత్తం ప్రార్థనా గోపురంలో ప్రార్థనలు సమర్పించబడుతుంటాయి. And through them, God's ministry is supported through Jesus Calls. వారి ద్వారా యేసు పిలుచున్నాడు పరిచర్యలో దేవుని సేవ కోసమై సహకారం అందించబడుతూ ఉంటుంది. All their contributions go directly to serve people through Jesus Calls. Serve the brokenhearted. వారి యొక్క విరాళములన్నీ కూడా యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా బ్రద్దలైన హృదయాలతో ఉన్న ప్రజలకు సేవలు అందించడం కోసం నేరుగా పంపించడం, వెచ్చించడం జరుగుతోంది. And it multiplies and touches lakhs. అది గుణకార రీతిలో వర్ధిల్లి లక్షలాది మందిని తాకడం జరుగుతోంది. And your child or grandchild will be blessed.
మీ బిడ్డ గాని మనో సంతానం గాని ఆశీర్వదించబడతారు, protected. భద్రపరచబడతారు, Their soul will be kept safe. వారి ఆత్మ సంక్షేమంగా ఉంటుంది. May God give you the grace. దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. Let us pray. మనము ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, bless thy children, మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, encircle them, వారి చుట్టూ ప్రాకారముగా ఆవరించండి, and feed them, వారికి మీరు పోషణను అనుగ్రహించండి, and protect them. వారిని మీరు భద్రపరచండి. Let your Holy Spirit be with them and let them feel your presence always. మీ యొక్క పరిశుద్ధాత్మ వారితో కూడా ఉండాలి, ఎల్లవేళలా మీ సాన్నిధ్యాన్ని వారు అనుభూతి చెందాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Precious brother Ishwar Rao and sister Anuradha, happy wedding anniversary. Congratulations. అమూల్యమైన సహోదరుడును సహోదరి అయ్యున్న మీకు సంతోషభరితమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయుచు ఉన్నాను. శుభాభివందనములు. According to 3 John 2, may your soul prosper and you increase in health and have all the prosperity in the world. In the name of Jesus. యోహాను 3వ పత్రిక 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. Father, bless sister Anuradha and bless her job. Brother Ishwar Rao with good job and let the flat be given to them and financial blessings. సహోదరి ఉద్యోగం మీదకు మీ ఆశీర్వాదములను అనుగ్రహించండి. సహోదరుణ్ణి మంచి ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి. వీరి కొరకే ఫ్లాట్ అనుగ్రహించబడును గాక. ఆర్థిక ఆశీర్వాదములను వీరికి దయచేయండి ప్రభువా. And Amma Kumar have wisdom and a golden future. In Jesus' name. వీరికి జ్ఞానమును సువర్ణమయమైన భవితవ్యమును అనుగ్రహించండి. Amen. God bless you.